హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. బాధ్యత లేని జర్నలిజం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం అమ్మవారి జాతరలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్టర్ తేజస్వి న్యూస్ ఛానల్ రిపోర్టర్ బాలాజీ జాతరకు వచ్చిన ఒక చిన్న వ్యాపారిని మతం పేరుతో అవమానించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగించే వలి అనే వ్యక్తిని మతపరమైన కోణంలో ప్రశ్నిస్తూ వీడియో తీసి ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జర్నలిజం అంటే ప్రజల భావాలను గౌరవించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ ఇలాంటి చర్యలు జర్నలిజం విలువలను దెబ్బతీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో గట్టి స్పందన వచ్చింది. ప్రత్యేకంగా ట్రావెల్ జర్నలిస్ట్ ప్రభుదాస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ జర్నలిజం అంటే బాధ్యత, మతాన్ని రెచ్చగొట్టడం కాదు అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రజల్లో విభేదాలు రేపే విధంగా వార్తలు చేయడం సరికాదని, మీడియా సంస్థలు తమ సిబ్బందికి విలువలు నేర్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. జర్నలిజం ప్రజల కోసం నడుస్తుందా లేక టీఆర్పీ కోసమా? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యతాయుత జర్నలిజం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.